హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా ప్రేమ కథ అనే ఒక రియల్ స్టోరీతో మేము ముందుకు వచ్చాము. సో ఫ్రెండ్స్, ఈరోజు ఫిబ్రవరి 7వ తారీఖు మా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. సో మా ప్రేమని గెలిపించుకున్న రోజు, మా ప్రేమను పెళ్లి పీటలపైకి తీసుకుపోయిన రోజు, మేము ఒకటైన రోజు, మేము పెళ్లి చేసుకున్న రోజు. సో ఫ్రెండ్స్, ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా మా ఛానల్ ద్వారా మేము ముందుకు రావాలి, కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పి మా పెళ్లి రోజు అయితే ఈ చిన్న వీడియో చేస్తున్నాము. ఈ వీడియో తప్పకుండా చూడండి, చివరి వరకు చూడండి. మేము మీతో మా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం మేము ముందుకు వచ్చాము. సో ఫ్రెండ్స్, 2007 ఫిబ్రవరి 7 రోజు మా పెళ్ళి అయింది. సో అంతకుముందు మేము 3 సంవత్సరాలు ప్రేమించుకున్నాము. ఆ తర్వాత పెళ్లిపీటల వైపు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాం. పెద్దల్ని ఒప్పించగలిగినాం, ఒప్పుకోలేదు. ఆ తర్వాత గొడవలు అయినాయి, కేసులు అయినాయి, చాలా అయింది. సో చాలా విషయాలు మేము 2004, 5, 6, 7 ఈ 4 years మేము ప్రేమించుకున్నప్పుడు ఎలా ఉండేది, మేము ఎలా ఉండేవాళ్ళము. సో పెళ్లి తర్వాత ఈ 19 సంవత్సరాలు వివాహ జీవితంలో ఎలా నడిచింది, ఇలా అనేక విషయాలపై మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. 2004లో వీళ్ళ ఇంట్లో మేము మా హైదరాబాద్లో అత్తాపూర్లో రెంట్కు ఉండేవాళ్ళము. అప్పుడు మా ఓనర్ కూతురుతో తర్వాత ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నా శ్రీమతి మహేశ్వరి, ఒకప్పుడు మా ఇంటి ఓనర్ కూతురు. అంటే వీళ్ళ ఇంట్లో రెంట్కు ఉండి ఒకరినొకరు పరిచయం ఏర్పడింది, ప్రేమగా మారింది, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. సో వివరాలకు వెళ్దాం. 2004లో వీళ్ళ ఇంట్లో మేము రెంట్కు వెళ్ళాము. సో అట్లాగా మాకు పరిచయం ఏర్పడింది. ఉమ్మడి కుటుంబంగా ఉండేది. మా అన్న వాళ్ళు, మా 2 వదినలు, మేము మొత్తం 5 మంది ఉండేవాళ్ళము. సో అట్లా తను పరిచయం అయింది, ఒకరినొకరు ప్రేమించుకున్నాం, ఇష్టపడ్డాం. తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. సో తెలిసిపోయిన తర్వాత వాళ్ళు మెడపట్టి బయటికి దుబ్బక ముందు, గొడవలు కాకముందే మేమే ఖాళీ చేసాము. ఖాళీ చేసిన తర్వాత కరెక్ట్గా అత్తాపూర్ అంటే మనకి ఇప్పుడు పిల్లర్ నెంబర్ 137 నుంచి 195, ఈ 3.5-4 సంవత్సరాలు ఈ పిల్లర్ నెంబర్ 135 నుంచి 195 వరకు మా ప్రేమాయణం అంతా రింగ్ రోడ్. ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చింది సార్, రింగ్ రోడ్ అనేవాళ్ళు. సో మొత్తం రింగ్ రోడ్ పోతే మా ప్రేమాయణం. ఇల్లు కాల్ చేసి ఉన్న తర్వాత తనని ఎలా కలవాలి అనేది మాకు వేదికగా కాయిన్ బాక్స్. ఎందుకంటే అప్పుడు ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా లేదు. అప్పుడు అప్పుడు డబ్బా ఫోన్ కాయిన్ బాక్స్. నాతో నోకియా 1100 ఫోన్. అంటే నీతో ఫోన్ అప్పుడు అంటే ఆ ఫోనే గొప్ప, 1100 గొప్ప. సో తను కాయిన్ బాక్స్. సో కాయిన్ బాక్స్కి వెళ్ళి ఫోన్ చేయడానికి ఎప్పుడు కాయిన్స్ ఎన్ని పెట్టుకునేదాన్ని? పెట్టుకుంటే 10-20 అట్లా. మినిమం 20 రూపాయలు, 1 రూపీ కాయిన్స్. అవి కూడా మళ్ళీ కొత్త 1 రూపీసే, మళ్ళీ పాత రూపాయి చిన్నవి. సో ఆ 20 రూపాయలు, 20 కాయిన్లు నీతో పెట్టుకోవడానికి, ఆ చిల్లర తీసుకురావడానికి ఎక్కడికి వెళ్ళేది? షాప్కి వెళ్ళేదా? ఎలా జమ చేసుకునేది? షాప్లో ఏదైనా సరుకు అందిస్తే ఆ చిల్లర వస్తే నేనే పెట్టుకునేది. అంటే నువ్వు దుకాణానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చేంజ్ వచ్చినా ఆ చేంజ్ నువ్వే పెట్టుకునేది? అట్లా ఎప్పుడు ఉండేటట్లు ఒక ప్యాకెట్, ఇంత ప్యాకెట్ ఉండేదా? ఉండే నా దగ్గర చిన్నది ప్యాకెట్ మనీ, దాంట్లో పెట్టుకున్నాను. నువ్వు ఏ టైంలో ఫోన్ చేసేది ఏమైనా గుర్తుందా? నీకుందా? నాకు గుర్తుంది. 9:30, 8:30 మార్నింగ్ 9:30, 8:30. అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు 135 దగ్గర ఆటో ఎక్కి 195 దగ్గర దిగి, అప్పుడు చిన్న ఉద్యోగం పంపించేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. సో డ్యూటీకి వెళ్ళే సమయంలో కానీ వచ్చేటప్పుడు సమయంలో కానీ కాయిన్ బాక్స్కి వెళ్ళి ఫోన్ రావడంతో నాకు అర్థమైపోతుండే. సో ఇప్పుడు జియో వచ్చింది కాబట్టి నాన్ స్టాప్. ఇప్పుడు ప్రేమించుకునే వాళ్ళకు గంటలు మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు ఒక 4 రూపాయల కాయిన్స్ ఉంటే 4 రూపాయలతోటి 4 నిమిషాలు ఎంతో విలువ, అంటే ఎంతో జాగ్రత్తగా ఆ 4 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ అంటే రోజు చేయకుండే, రోజేం లేదు, డే బై డే, 2 డేస్కి ఒకసారి, రోజేం చేయకుంటే రోజు చేయాలన్న డబ్బులు ఉండాలిగా. సో అట్లా రింగ్ రోడ్ మీద కలవాలి, కాయిన్ బాక్స్లోకి వెళ్ళి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడాలి. సో అట్లా 3.5-4 years అయితే మా ప్రేమాయణం సాగింది. సో వీళ్ళ ఇంట్లో ఒప్పిద్దామని అయితే మీ డాడీకి నువ్వు చెప్పిన డాడీని ఒప్పిస్తా అని చెప్పినా ఒప్పుకున్నాడు. కానీ మా పిన్ని ఒప్పుకోలేదు. అంటే పిన్ని అంటే వీళ్ళ నాన్నకి 2 పిల్లలు. ఫస్ట్ భార్యకు 3 కూతుర్లు.
కూతుర్లు పుట్టిరు కొడుకులు పుట్టలేదని మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. సో ఈమె నా వైఫ్ మహేశ్వరి వాళ్ళ మధ్యలో ఏమేమో గొడవలు అయినాయి. సో తను నా వైఫ్ అండ్ వాళ్ళ చెల్లెలు అక్కడ ఉండేవాళ్ళు. సో అట్లా వీళ్ళ డాడీ ఒప్పుకోకుండా వాళ్ళ పిన్ని ఒప్పుకోలేదు. తర్వాత చాలా గొడవలు అయినాయి. ఇక మా ఇంట్లో నేనేం చెప్పలేదు, సడన్ సర్ప్రైజ్ ఇచ్చినట్లు కరెక్ట్గా 2004 నుంచి 2007 వరకు మేము చాలా చాలా కష్టపడ్డాము. ఇల్లు కాల్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక వారం వరకు తన ముఖం చూడకుంటే పిచ్చి ఎక్కిపోయేది. దూరం నుంచైనా తను వర్క్ చేసే దగ్గరకైనా లేకుంటే ఇల్లు కాల్ చేసినా సరే ఇంటెనక ఇట్లాగే ఒక గంట సేపు ఇలానే ఉండేది. తను ఏదైనా పని మీద ఇంటికి వచ్చి నన్ను ఇట్లా చూస్తే గుర్తుందా అట్లా స్టన్ అయిపోయేది. ఇంటికి ఇట్లా ఏదో ఇట్లా గిన్నె చల్లడానికో ఏదో దానికి వచ్చేసి నన్ను ఇట్లా చూసి స్టన్ అయిపోయేది. తన ముఖం చూసిన వెంటనే నాకు ఒక ఎనర్జీ, ఒక బూస్టు, మళ్ళీ ఒక వారం వరకు అటువైపు పోకున్నా పర్వాలేదు అని అనిపించేది నాకైతే. సో ఇంటికాడ లేనన్నప్పుడు ఒకసారి ఆడికి వర్క్ దగ్గర కూడా వచ్చిన హ్యాపీ హోమ్. సో అక్కడ కూడా ఇట్లానే కింద ఉండేది. తను ఏదో ఇట్లా బాల్కనీలోకి వచ్చి చూసి ఏమనిపిస్తుంది, ఇక్కడికి కూడా వచ్చిందా అని అనిపించింది. అంటే సంతోషం అనిపిస్తుండే, భయం అనిపిస్తుండే? సంతోషం అనిపిస్తుండే, మళ్ళీ ఒకసారి భయం అనిపిస్తుండే. మళ్ళీ భయం అంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, అంటే ఈ పని దగ్గర ఏదైనా బ్లేమ్ అయిపోతే బాగుండదని. ఇంకా చెప్పలేము. అక్కడ కూడా నాన్న నేను ఎలా గుర్తుపడతాడు కదా, ఇంకా ఆ టైంలో అక్కడ నాన్న కూడా వచ్చి ఎప్పుడైనా నన్ను రిసీవ్ చేసుకొని వస్తాడు కదా, అప్పుడు నన్ను చూస్తే గొడవ అయిపోతుంది అట్లా. సో ఇట్లా అనేక రకాలుగా తను వర్క్ చేసే దగ్గర ఇంటికి వెళ్ళి వారం ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా ఆ రోజు ఏదో రకం కొంచెం ఇట్లా ఒక చూస్తే చాలు. తర్వాత నేను మళ్ళీ లక్డీపూర్లో ఉద్యోగం చేసేది వెళ్ళిపోయేది. అట్లా ఈ 4 years చాలా చాలా కష్టంతో ఒక వారంకి ఒకసారి ముఖం చూస్తే చాలనే అట్లా ఉండేది. 2-3 daysకి ఒకసారి 3-4 నిమిషాల్లోనే మాట్లాడేది. అట్లా సాగింది మా ప్రేమని పెళ్లి బిడ్డల వరకు తీసుకెళ్ళాం. సక్సెస్ఫుల్గా అయితే ఉన్నాం ఇప్పటి వరకు. సో అట్లా 4 సంవత్సరాలు గడిచిపోయింది. సరే మ్యారేజ్ చేసుకుందామని తనతో చెప్పాను. కానీ ఒక 2-3 months అయితే ఒక మాట చెప్పాను, చేసుకుందాం, ఓకే నువ్వు చేసుకుందాం అనుకున్నావు, రేపటి నాటికి మళ్ళీ మనం వెళ్ళిపోయిన తర్వాత, మనం పారిపోయిన తర్వాత, లేచిపోయిన తర్వాత మళ్ళీ కేసులు అయితే చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఇటువైపు చుట్టాలు అటువైపు చుట్టాలు కొంచెం ప్రభావితం చేస్తారు, మనసు మార్చే ప్రయత్నం చేస్తారు, పోలీసులు కూడా భయపెట్టిస్తారు. ఏ ఒక్క చిన్న అంటే ఆ సమయంలో లేదు నేను ఇంటికి వచ్చేస్తా రాము అంటే ఇంకా నాకేమి వద్దు, నేను మీ ఎంబడే వస్తా, లేదు నన్ను బలవంతం తీసుకుపోయిండు అని ఒక్క మాట అన్నామనుకో నా తాట తీస్తారు పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా జీవితాంతం కలిసి ఉందామంటే ఖచ్చితంగా ఎంతమంది, నువ్వు 100కు 200 మంది వచ్చినా, ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా, ఎంతమంది బంధువులు వచ్చినా ఈ మాట పోటీ నువ్వు ఉంటాంటే పోదాం. ఎందుకంటే మనం అలా వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ అక్కడ పోలీస్ స్టేషన్కి గొడవలు అయినప్పుడు ఆడలేదు ఇంటికి వచ్చేస్తా, నేను అప్పుడు ఏదో తెలియకపోయినా నేను ఇంటికి వచ్చేస్తా అంటే అప్పుడు నా తాట తీస్తారు. అట్లా కాదు అంటే తనుండే లేదు, అట్లా కాదు, మనం కలిసి జీవిద్దాము, మనం 4 సంవత్సరాలు ప్రేమించుకున్నాం, ఖచ్చితంగా కలిసే జీవిద్దాము, ఒకరికొకరు కలిసి ఉందాం, మనం పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉందాం అని చెప్పి తను ప్రామిస్ చేసింది. సో తర్వాత ఒకరోజు కరెక్ట్గా జనవరి 11వ తారీఖు 2007 ఆ రోజు సరిగ్గా హైదరాబాద్లో అల్లు అర్జున్ దేశముద్రు సినిమా రిలీజు. ఆ రోజే మేము పారిపోయాం హైదరాబాద్ నుంచి, మన పల్లెటూరు భాషలో లేచిపోయామంటారు. సో ఆ రోజు పిల్లర్ నెంబర్ 195 దగ్గర మా కొడుకు పంది మోహన్ పెట్టాను తను తీసుకురావడానికి. నేను 202 పిల్లర్ నెంబర్ దగ్గర ఎక్కాను, 210 పిల్లర్ నెంబర్ దగ్గర భాస్కర్ రెడ్డి అండ్ నరసింహారెడ్డి. సో అందరం అప్పుడు షేర్ ఆటోలు మేదిపట్నం టు ఆరం గారు షేర్ ఆటోలు నడిచేవి. ఆ షేర్ ఆటోలో ఆరం గారి దగ్గర దిగాము, గుర్తుందా? ఆరం గారి దగ్గర దిగి ఏం ఎక్కాం, మళ్ళీ బస్సు ఎక్కి ఎక్కడ దిగినాం? మళ్ళీ సికింద్రాబాద్ ఎందుకు వెళ్తావు? షాద్ నగర్ దిగినాం. అంటే ట్రైన్ కోసం ఒకటే జర్నీ చేయొద్దు, జర్నీ మారుస్తూ ఉండాలి. మనం దొరికిపోతామేమో, మనల్ని ఏమైనా ఫాలో చేస్తారేమో అంటే పోతున్నాం. కానీ గిప్ గుప్ 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 నాకు భయంగా ఉంది. నీకు ఎలా ఉండేది? మనం పారిపోతున్నాం అంటే లేచిపోతున్నాం, అప్పుడు నీ గుండెల్లో భయం ఎలా ఉండేది? ఉండేది బాగా భయం ఉండేది. నేను టైం అయిపోతే నాన్న వెతుకుతాడు, ఇంకా ఇక్కడికి వస్తాడు, కంగారు పడతాడు.
ఏమనిపించింది అప్పుడు నీకు? వెతుకుతారని అనిపించింది. భయం ఉంది, భయం ఉంది. నేను పట్టుకొని కొడతారేమో దొరికితే. అందుకే దొరకకుండా మనం వారంగల్ దిగిన వారంగల్ షాద్నగర్ బస్ ఎక్కినాం. ఎందుకంటే ఇంకా ఇంతకు ముందు అలాగే జరిగింది. ఒకసారి ఇదే రింగ్ రోడ్ ప్రేమాయణంలో ఒకసారి వీళ్ళ నాన్నకు నాకు గొడవ అయింది, తప్పించుకొని వెళ్ళిపోయాను. సో అట్లా మనం షాద్నగర్లో దిగి ఏమెక్కాం, ట్రైన్ ఎక్కాం. షాద్నగర్లో గుర్తున్నాయి తనకు అన్నీ. షాద్నగర్లో దిగి ట్రైన్ ఎక్కేసి కర్నూలుకి వెళ్ళిపోయాం. సో ఇక్కడ మనం ప్రేమించుకుందాం రా సినిమా ఒకటి బాగా గుర్తుంటుంది నాకు. అప్పుడు విక్టర్ వెంకటేష్, హీరోయిన్ అంజలి జవేరి, రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కదా సినిమా. వాళ్ళ ప్రేమైన ప్యూర్ లవ్ స్టోరీ. సో తను అక్కడ కర్నూలుకు వాళ్ళ అక్క బావ ఇంటికి వెళ్ళి ఆ పక్కింట్లో హీరోయిన్ పక్కింట్లో ఉంటుంది, ప్రేమించి అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొస్తాడు. మేమేమో హైదరాబాద్ ఇంటి ఓనర్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్పి నేను కర్నూలులో మా అక్క బావ ఇంటికి నా వైఫ్ని తీసుకెళ్ళాను. ప్రేమించుకుందాం రా సినిమా అయితే యాక్టింగ్ మాదేమో రియల్. సో అట్లా ప్రేమించుకుందాం రా సినిమా మాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. వాళ్ళేమో కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తారు, మేమేమో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తాం. అట్లా వెళ్ళిపోయాం. తర్వాత ఇంట్లో తెలిసిపోయింది, వీళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. మేము ఒక 4 సంవత్సరాలు ఇంట్లో రెంటుకున్నాం కాబట్టి మా గ్రామం మా అడ్రస్ అంతా తెలుసు కాబట్టి కర్నూలుకి అయితే వెళ్ళిపోయాము. మా అక్క షాక్ అయింది, బావకైతే కొంచెం ఇంటిమేషన్ ఉండేది. మా అత్త కూడా బాగా హెల్ప్ చేసింది. సో మా అక్క బావ మా అత్త మా మామ అందరు హెల్ప్ చేసారు. సో అక్కడ నుంచి ఇంకా వీళ్ళు ఆ రోజు ఈవినింగ్ మధ్యాహ్నం వరకే అర్థమైపోయింది మీ డాడీకి. సో అంతకుముందు తెలుసు కదా మేము ఇద్దరం ప్రేమించుకున్న సంగతి తెలుసు కాబట్టి డైరెక్ట్ వెళ్ళి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళ అండర్లో వస్తుంది కాబట్టి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. సో వెంటనే మరునాడే మా ఇంటికి ఆటో తీసుకొని మా ఊరికి వచ్చేసారు. అక్కడ గ్రామంలో మా గ్రామం గోటూరుకి వచ్చారు. అక్కడ మా నాయకులు గౌని సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళని అందరికీ కూర్చోబెట్టి కొంచెం సంప్లాయించి కూల్ చేసి అక్కడ నుంచే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దగ్గర మాట్లాడి పిల్లలు మా వాళ్ళే, సో మాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక 3 days 4 days ఇవ్వండి, పిల్లల్ని తీసుకొని మేము పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ వచ్చి మాట్లాడతాము, అప్పటివరకు ఎఫ్ఐఆర్ ఏం చేయకండి అని చెప్పడంతో సో వీళ్ళు అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసారు బ్యాక్. ఇంకా మేము కర్నూలు నుంచి మళ్ళీ మహబూబ్నగర్కి వచ్చాం. మేము చెప్పేసాం మేము కర్నూలులో ఉన్నామని చెప్పి అన్నకు ఇంట్లో వాళ్ళకి మా ఇంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం కాబట్టి సో అక్కడ నుంచి మహబూబ్నగర్కి వచ్చాం. ఊర్లో పెద్ద మనుషులు జనార్దన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గుల్లరాములు, జోగు నరసింహులు, ఇట్లా పెద్ద మనుషులందరూ, ఒక ఒంగూరు బాలరెడ్డి, కర్రె బాలరెడ్డి, వీళ్ళందరూ మహబూబ్నగర్లో కలుసుకొని అక్కడ ఒక 2 టాటా సుమోలు తీసుకున్నాం. అప్పుడు వివి వినాయక్ సినిమాలో టాటా సుమోలు ఎలా లేసో అప్పుడు టాటా సుమోలు ఫేమస్. సో అక్కడ 2 టాటా సుమోలు తీసుకొని హైదరాబాద్ వచ్చేసాము. హైదరాబాద్ నాయకులందరూ వచ్చేసి తెలిసిన పోలీసు వాళ్ళతో మాట్లాడి ఈ కేసుని సక్సెస్ఫుల్గా ముగించేశారు. నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత మనల్ని మొయినాబాద్లో పెట్టి వీళ్ళు సంబంధిత అధికారులను కలిసి ఇది కిడ్నాప్ కేసు, చాలా బలంగా కేసు పెట్టారు నేను లోపలికి వెళ్ళాలని. కానీ నాయకుల సపోర్టుతో ఉన్నతాధికారులు కూడా మన గురించి తెలుసు కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు కూడా అధికారులను చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనకు ధన్వాడ మండలం ఎంపీపీ వెంకయ్య నాయుడు గారు చంద్రాయణగుట్ట మాజీ డిఎస్పీ ఉండేది. ఆ సార్ మాకు ఈ కేసులో మా ప్రేమ గెలిచిందంటే మెయిన్ రీజన్ ఒకటి సుదర్శన్ రెడ్డి గారు, రెండోది మాజీ డిఎస్పీ ధన్వాడ మండలం ఎంపీపీ వెంకయ్య గారు ఈ చాలా హెల్ప్ చేశారు. వీళ్ళు ఆ కేసుని కొట్టేపించి మమ్మల్ని బయట మా ప్రేమని గెలిపించిందంటే చాలామంది ఉన్నారు, అందులో వాళ్ళిద్దరు చాలా హెల్ప్ చేశారు. సో ఆ జనవరి 11వ తారీఖు చెప్పాను కదా, ఇవన్నీ వారం రోజులు అయిపోయినాయి. మళ్ళీ హైదరాబాద్కి రావడం, పోలీస్ స్టేషన్ రావడం, ఈ గొడవలు, ఈ కాంప్రమైజులు అన్నీ అయిపోయి జనవరి 21వ తారీఖు సేమ్ ఇదే టైంలో ఇక మనం మళ్ళీ రాజనగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఆరంగర్ వచ్చేసి ఆరంగర్లో బస్ ఎక్కి సో ఊరికి వచ్చేసాము. మా ఊరికి వచ్చిన తర్వాత ఇక తను ఫస్ట్ టైం మా సొంత గ్రామానికి తీసుకెళ్ళాను. ఆ రోజు మొత్తం కేసులు అయిపోయినాయి. ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంటే అనుకున్నాం చాలా సినిమాల్లో కానీ రియల్గా లేచిపోయిన వాళ్ళని కూడా చూసాం కదా, ఎన్ని కేసులు అయితే ఎక్కడెక్కడైతే మనం 2-3 years 5 years కూడా మనం ఎవరు తెలియకుండా ఎక్కడెక్కడ బతకాలో అనుకున్నాం. కానీ మిరాకిల్గా ఒక వారం రోజులనే కేసులు అయిపోయినాయి. జనవరి 11వ తారీఖు లేచిపోయినాం, జనవరి 21వ తారీఖు కేసులు అయిపోయినాయి, జనవరి 21వ తారీఖు నైట్ వరకు ఊరికి వెళ్ళిపోయినాం. ఇక ఊర్లే పందిరేసుకొని ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి చిన్నరాజమూరిలో పెళ్లి చేయాలనేది లాస్ట్ పెళ్లి చేయాలని ఉంది కాబట్టి మా అమ్మ కోరిక. సో చిన్నోని పెళ్లి గుళ్ళో చేయాలని చెప్పి సో అరేంజ్ మ్యారేజ్ గానే పందిరేసి వీళ్ళ వాళ్ళు వస్తామని చెప్పారు పెళ్లికి. వీళ్ళ కోసం 2 hours వెయిట్ చేసాము కానీ ఎవరు రాలేదు. సో పందిరేసి ఎక్కువ మందిని విలువలేదు. మా అక్కలు, బావలు, మా అన్నలు, మా వదినలు, మా దగ్గర దూరం చుట్టాలు అందరూ పిలుచుకొని పందిరేసుకొని సింపుల్గా
అంటే జనవరి 21కి వెళ్తే ఫిబ్రవరి 7 అంటే 15 రోజుల తర్వాత సో మా పెళ్ళి అయింది. ఈ 15 రోజులలో విలేజ్లో అంటే కులాంతర పెళ్ళి కదా మాది, వీళ్ళ కులం వాళ్ళు మా గ్రామంలో ఉంటారు కదా, ఇంకా అందరూ లైన్ కట్టిండ్రు. ఏమంటారు వచ్చి చూసి పోతుర్రు పిల్ల బాగుంది అని. ఇంకేం లేదు, ఇంకా వాళ్ళు గుసగుస మాట్లాడుకోవడం వినిపించదు కదా. అంటే కొంతమంది అన్నారంట పిల్ల బాగుంది మరి నా ఎట్లా పెట్టుకుంటాడో ఏంటో, మరి ఎట్లా చూసుకుంటాడో ఏంటో అంటే రకరకాలుగా. అంటే ఒక 3-4 డేస్ ఆ విలేజ్లో వీళ్ళ కులంకి సంబంధించిన వాళ్ళందరూ ఇంకా వచ్చి చూసి పలకరించి అట్లా వెళ్ళడం. ఆ 15 రోజుల తర్వాత పెళ్లి చేసుకొని ఇంకా మేము హైదరాబాదు 2008లో పెద్ద పాప పుట్టిన తర్వాత ఫస్ట్ రూమ్ జియాగూడలో పుట్టక ముందే వెళ్ళిపోయాము. పెళ్ళైనాక సో జియాగూడలో రూమ్ తీసుకున్నాం. జియాగూడ కాదు, జియాగూడ మేకల మండిలో ఫస్ట్ రూమ్, తర్వాత జియాగూడలో రూమ్. సో అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం. చాలా చిన్న జీతాలు. సో అలా అక్కడ కొన్నాళ్ళు 3 years 4 years తర్వాత 2012లో మేము లేదు, ఇంకో సంఘటన కూడా జరిగింది. తర్వాత ప్రెగ్నెంట్ అయినాక మళ్ళీ నాన్న వచ్చి ఎక్కడున్నారో తెలుసుకొని వచ్చి మళ్ళీ గొడవ పడ్డాడు. తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా ప్రేమని పెళ్లిపీటల వైపు తీసుకెళ్ళి ఎంత సక్సెస్ అయ్యాం, కానీ ఆ తర్వాత కూడా చాలా కష్టాలు పడ్డాం. మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ బెదిరింపులు, సంపుతం అవి మళ్ళీ వచ్చి కిరాయి రూమ్ల కాడ కూడా జియాగూడలో మళ్ళీ గలాటలు చేయడం అన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొన్నాము. సో చాలా ఇబ్బందులు పడి తర్వాత 2012లో శంషాబాద్ వచ్చాము. 2012 నుంచి ఈ రోజు వరకు ఈ 15 సంవత్సరాల నుంచి మేము రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేను ఉద్యోగం చేస్తున్నాను. తను ఇక్కడ శంషాబాద్లో బేబీ కేర్ టేకర్గా తను ఒక 15,000. ఇప్పుడు నేను ప్రజెంట్ ఎయిర్ ఇండియా శాట్స్లో ఫ్లైట్లో వర్క్ ఉంటుంది, గ్రౌండ్ హ్యాండ్లింగ్ జూనియర్ అసిస్టెంట్గా. సో ఇలా మా సంసారం అయితే సాగుతుంది. చాలా ఇబ్బందులు పడ్డాము. సో ఫైనల్గా 2004లో ప్రేమించుకున్న రోజు ఏం చెప్పాము, ఎలా ఉన్నాం, 2007లో పెళ్ళైనప్పుడు మేము ఏమనుకున్నాం. సో ప్రజెంట్ ఇప్పుడు అలానే ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలానే ఉంటామని చెప్పి ఇలానే ఉంటాం, చెప్పడం ఏంటి. సో ఇది ఫ్రెండ్స్ ఇది మా ప్రేమ కథ. సో సక్సెస్ఫుల్గానే వెళ్తున్నామని అనుకుంటున్నాం. మేము సక్సెస్ఫుల్గా జీవిస్తున్నామా లేదా, మా ప్రేమ కథ, మా స్టోరీ ఏంటి అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్దగా ఆస్తులు లేకపోయినా కష్టంతో, ఎందుకంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళ మమ్మీ లేదు. కష్టం. మన యమదొంగ సినిమాల ప్రియమని ఎలా కష్టపడుతుంది, ఆస్తి అంతా తనదే కానీ మొత్తం చాకిరీ. వీళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ వీళ్ళ మమ్మీ భార్య కాబట్టి అంతా హక్కు వీళ్ళకే ఉంటుంది, కానీ ఈమె ఎప్పుడు వర్క్. ఇక్కడ మా ఇంట్లో కూడా నాకు కష్టపడడం నేర్పించారు కాబట్టి మేము ఎక్కువ కష్టపడతాం కాబట్టి ఆ కష్టంలో మాకు బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు మాకు ఎటువైపు కూడా వెళ్ళలేదు. సో ఈ 19 సంవత్సరాలు మాకు కూడా చిన్న గొడవలు అయినాయి. చిన్న గొడవలు కామన్ అది, కానీ మరీ పెద్దగా గొడవలు అయితే పడలేదు. సో ఇది మా 19 సంవత్సరాలు మా ప్రయాణం ఇలా సాగింది. మాకు 2 పాపలు, పెద్ద పాప ఐశ్వర్య, రెండో పాప మీనాక్షి. వాళ్ళని మేమిద్దరం ఇలా కష్టపడి మా అమ్మ నాన్నలు మమ్మల్ని చదివించలేదు, కానీ మా పిల్లల్ని బాగా చదివించాలి, ఉన్నంతలో వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మా 2 పాపల్ని బెస్ట్గా చదివించాలని చెప్పి మేము చాలా కష్టపడుతున్నాం. రీసెంట్గా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చింది. ఇక్కడైతే హైదరాబాద్లో ఎలా కట్టుకోలేము కాబట్టి ఊర్లో అయినా తనకు ఒక మంచి ఇల్లు కట్టియాలని చెప్పి తన కోరిక నెరవేరుస్తున్నాను నేను. సో ఇది మా ప్రేమ కథ. ఇదే టైంలో మేము ప్రేమికులకు చెప్పేది, మెసేజ్ ఇచ్చేది ఏం లేదు. సో మేము ప్రేమికులుగా ఉన్నప్పుడు ఏం ఆలోచించాము, ఇప్పుడు పేరెంట్స్గా వచ్చినాక కూడా మా ఆలోచన విధానం ఏం మారలేదు. మేము ప్రేమికులకు సపోర్టే, కానీ ఫస్ట్ ఎడ్యుకేషన్, ఉద్యోగం, మంచి జీవితం, తర్వాతనే ప్రేమ. అంటే మేము ఎందుకు త్వరగా చేసుకున్నామంటే మాకు బ్యాక్ సపోర్ట్ లేదు, మమ్మల్ని ఇద్దరిని చదివించే వాళ్ళు లేరు, మాకు ఎలాంటి ప్రోత్సాహం లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు. కాబట్టి మేము అంత త్వరగా చేసుకునే దాంట్లో అర్థం ఉంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్, ఎవరో 1% తప్ప 99% పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి చాలా కష్టపడుతున్నారు, చాలా ఒక లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మంచిగా చదువుకోండి, మంచి ఉద్యోగం తెచ్చుకోండి, తర్వాత ప్రేమ పెళ్ళి ఉండి మీరు మంచిగా చదువుకొని మీరు మంచిగా ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మీరు ఒకరిని ప్రేమిస్తే ఆటోమేటిక్గా మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయకుండా సరే కన్విన్స్ చేయండి, 1కి 10 సార్లు కూడా కన్విన్స్ చేయండి. మేము కన్విన్స్ చేసే ప్రయత్నం చేసాము, కానీ ఒప్పుకోలేదు.
సో మీరు ఖచ్చితంగా ఒప్పించే ప్రయత్నం చేసి పెళ్లి చేసుకోండి. మీరు విద్యావంతులై ఉద్యోగం చేస్తూ మీరు ఉన్నతంగా ఆలోచించితే కూడా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది. అంతే తప్ప చదువుని మధ్యలో వదిలేసి ఉద్యోగం లేకుండా ఏం లేకుండా ప్రేమ అంటే అలాంటి వాటికి మేము సపోర్ట్ చేయము. ఇది మా ప్రేమికుల పైన మా ఒపీనియన్. ప్రేమ వర్ధిల్లాలని కోరుకుంటాము. ఈ 19 సంవత్సరాల్లో మేము చాలా సంఘటనలు చూసాం. అంటే ఎక్కువ వెలుగులోకి వచ్చింది మన మిర్యాలగూడ ప్రణయ్ కేసు. తక్కువ కులం అని చెప్పి ప్రేమించుకున్న వాళ్ళని తక్కువ కులం అని చంపేస్తారు. అది నిజంగా చాలా తప్పు. ఇప్పటికీ జరుగుతున్నాయి. అది చాలా తప్పు. సో ప్రేమికులను విడదీయకండి, ఒప్పుకోండి. అబ్బాయి గుణవంతుడు విద్యావంతుడు అయితే చాలు కూతురుని సరిగా చూసుకోవడానికి. కోట్ల ఆస్తి ఉన్న అబ్బాయి విద్యావంతుడు కాకుండా గుణవంతుడు కాకుండా కట్నం ఇచ్చినా కానీ చంపేస్తున్నారు. కట్నం ఇచ్చినా కోట్ల ఆస్తులు ఉన్నా మధ్యలోనే గొడవలు అయితేనే చంపేస్తున్నారు. కాబట్టి అల్లుడు విద్యావంతుడు గుణవంతుడు ఈ 2 క్వాలిటీస్ ఉంటే చాలు. ఫ్యామిలీ కూడా మంచిది ఉంటే చాలు. ఇది పేరెంట్స్ ఆలోచించాలి. పిల్లలు కూడా మీరు బాగా చదవాలి. ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఆ ప్రేమలో ప్రేమించినప్పుడు ఆ ప్రేమని కంటిన్యూషన్ చేస్తూ తనను అర్థం చేసుకుంటూ చదవండి, బాగా ఉద్యోగం తెచ్చుకోండి, ఆ ప్రేమను గెలిపించుకోండి. ఇలా ప్రేమను గెలిపించుకున్న వాళ్ళు నా సర్కిల్లో కూడా ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, మేము మా ఫిబ్రవరి 7 మా మ్యారేజ్ డే రోజు మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పి మీ ముందుకైతే వచ్చాం. సో ఇంకా ఈ వీడియో కంటిన్యూ అండ్ ఇప్పుడు కేక్ కోయడానికి కిందికి వెళ్తున్నాము. అట్లాగే మా ఇద్దరు పిల్లలు మాకు సర్ప్రైజ్ చేయడానికి గిఫ్ట్లు తీసుకొచ్చారు. సో ఆ గిఫ్ట్లు ఏంటి ఆ కేక్ కటింగ్ అన్నీ ఈ వీడియోలో కంటిన్యూ చూడండి. సో ఫ్రెండ్స్, ఈ జనరేషన్లో ఇప్పుడైతే పెళ్ళికి ముందు హల్దీ ఫంక్షన్, మంగళ స్నానాలు జరుగుతున్నాయి. సో ఆ రోజుల్లో 2007 అంటే అప్పట్లో ఉండేవేమో. అందులో మాది డిఫరెంట్గా మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి, లవ్ మ్యారేజ్ కాబట్టి మాకైతే ఇలాంటి కోరికలు తీరలేదు. సో మా పెళ్లి రోజు ఫిబ్రవరి 7 మా పెళ్లి రోజు ఇలా ఒకరికొకరు పసుపు పెట్టుకొని సో కేక్ తీసుకురావడానికి బేకరీ వెళ్తున్నాం. లెట్స్ గో. కేక్ అయితే నేనే సెలెక్ట్ చేయాలని చెప్పి ఒకరికొకరు పోటీ పడి ఇద్దరైతే వస్తున్నారు. సో బేకరీకి అయితే వెళ్తున్నాము. బేకరీలో నేనే సెలెక్ట్ చేస్తాను, పెద్ద అమ్మాయి నేనే సెలెక్ట్ చేస్తాను చెప్పి చిన్న అమ్మాయి. సో ఐశ్వర్య సెలెక్ట్ చేస్తుందా, మీనాక్షి సెలెక్ట్ చేస్తుందా? మీనాక్షి నువ్వే సెలెక్ట్ చేయాలి, ఓకేనా? ఓకే, ఇద్దరు మేము సెలెక్ట్ చేసిన కేకే తీసుకోవాలంటున్నారు. సో బేకరీకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఫైనల్గా కేకు పెద్ద అమ్మాయి ఐశ్వర్య సెలెక్ట్ చేసింది. చిన్న ఆమె కూడా హ్యాపీ. కనిపించాలి కదా ఎందుకు కనిపిస్తుంది? ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఫోటో తీసాం. ఇప్పుడు చూసారు మమ్మీ. సో కేక్ తీసుకురావడానికి అయితే బేకరీకి వెళ్ళాము. మీనాక్షి అండ్ ఐశ్వర్య. సో ఇద్దరు కలిసి సెలెక్ట్ చేశారు బటర్ స్కాచ్. సో కేక్ కట్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు. అన్నీ ముట్టి కదా. హ్యాపీ యానివర్సరీ. లైఫ్ కూడా హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ యానివర్సరీ. అయ్యో హ్యాపీ యానివర్సరీ. ఇస్తా కదా కింద ఐశ్వర్య అండ్ మీనాక్షి వాళ్ళు గిఫ్ట్లతో సర్ప్రైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఏం గిఫ్ట్లు ఇస్తారో చూద్దాము.
థ్యాంక్ యూ ఇది నీ గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే రెండు ఒకటైతే కాదు, లేదు, రెండు వేరు వేరు. ఐశ్వర్య మాకైతే గిఫ్ట్ ఇచ్చింది. ఏం తీసుకొచ్చిందో ఓపెన్ చేసి అయితే చూపిద్దాం. తర్వాత కమ్ మీనాక్షి గిఫ్ట్స్. మీనాక్షికి డ్రాయింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు డ్రాయింగ్స్ చేస్తూనే ఉంటుంది. తను చాలా కష్టపడి డ్రాయింగ్స్ వేసినట్లుంది. సో హ్యాపీ యానివర్సరీ. ఐ లవ్ యూ మమ్ అండ్ డాడీ. యూ ఆర్ ద బెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్. ఓ నీకు ఇలా రాయాలని అబ్బా, నీకు థాట్ రావడమే గ్రేట్. మళ్ళీ ఇందులో వావ్, హ్యాపీ యానివర్సరీ. ఎన్ని రోజులు పట్టింది బిడ్డ నీకు ఇవన్నీ వేయడానికి? 4 days. సో 4 రోజులు కష్టపడి మ్యారేజ్ డే ఉంది అని తెలుసు తనకు 10 days ముందు. 4 రోజుల ముందు నుంచి చాలా కష్టపడి ఇంత బాగా మా కోసం. సో ఇంకా చూద్దాం. సో మొత్తం అయితే హ్యాపీ యానివర్సరీ. యూ ఆర్ ద బెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్. వీ హ్యార్ సో డూయింగ్ వర్క్. నువ్వు రాసావా అక్క రాపిచ్చిందా? నీకు ఈ మీనింగ్స్ అన్నీ తెలుసు. సూపర్, థ్యాంక్ యూ బిడ్డ. ఇది ఇంకా సూపర్. హ్యాపీ యానివర్సరీ. యూ ఆర్ సో స్వీట్ కపుల్. అయితే సూపర్. ఇంకా హ్యాపీ యానివర్సరీ. అంటే మమ్మీ, డి అంటే ద బెస్ట్ మమ్ అండ్ డాడీ. సో ఇలా మీనాక్షి చాలా చాలా కష్టపడి 4 days నుంచి ఇలా చాలా బాగా అయితే ఆర్ట్స్ వేసింది. సూపర్ బిడ్డ. ఈ జ్ఞాపకాలని అలానే జాగ్రత్తగా పెట్టుకుంటాము. చాలా కాలం గుర్తుండిపోయే విధంగా ఈ ఆర్ట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం. సో థ్యాంక్ యూ. మన కోసం చాలా కష్టపడింది మీనాక్షికి. థ్యాంక్ యూ బేటా, చాలా కష్టపడ్డావు. సో ఇవి గుర్తుగా పెట్టుకుంటాం. సో ఈ విలువైన చాలా అమూల్యమైన ఈ గిఫ్ట్స్ని దాచుకుందాం. సో పెద్దమ్మ ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటో కూడా ఓపెన్ చేద్దామా? సో చేద్దాం, ఎందుకంటే మనం అందరు కూడా చూడాలి కదా. మనమే కాదు, అందరు కూడా చూడాలి. నీ గిఫ్ట్ నువ్వు ఓపెన్ చేయి, నా గిఫ్ట్ నేను ఓపెన్ చేస్తా. చూస్తే మమ్మీదే బాగుంది ప్యాకింగ్. ఓరి అమ్మ బంటే. ఎవరు ఫస్ట్? ఏముండొచ్చు? ఏదో అమెజాన్ నుంచి వచ్చిందంటే ఏందో సంథింగ్ వచ్చింది. పైన ప్యాకింగ్ అయితే నువ్వు చేసావు. నాది అమ్మ బంటే. సరిగ్గా చూడు పెన్ని. ఓహో, నా పేరు వచ్చేసింది. సూపర్. అంటే ఇట్లా కూడా ఉంటుందా? కస్టమైజ్ చేయించిన అంటే మనం ఆర్డర్ పెట్టాలా ఎట్లా? అంటే మనం ఆర్డర్లో మెన్షన్ చేసి ఇట్లా డాడీ పేరుతో డీటెయిల్స్. పెన్ను పైన నా నేమ్ వచ్చింది, బనికేని రాము. సూపర్. నీదేంటి? మమ్మీకి స్లీప్ సరిగ్గా ఉండదు అంటే నేనే. అది అద్భుతంగా ఉంది. పెన్ను చాలా సూపర్గా ఉంది. ఇంకేంటి? చాలా సర్ప్రైజ్ అయిపోయాం గిఫ్ట్ అయితే చూసి. ఇదేంటి? ఐశ్వర్య అండ్ మెన్ను. సో మా ఇద్దరు కూతురు పేరు ఐశ్వర్య అండ్ మెన్ను దీనిపైన వచ్చింది. ఎక్సలెంట్. గిఫ్టే బాగుంది. అవునా? అది నువ్వు రోజు బాధపడుతుంటావు కదా, నాకు నేమ్స్ లేవు కదా డాడీ నీకు. మా నేమ్స్ లేవు కదా, నాకు గుర్తుంటాయి లైఫ్లో. సో ఒక పెన్ను, ఒక పర్సు. నీ గిఫ్ట్లు ఏంటి? నాకు పిల్లో కవర్స్. ఓహో, స్లీపింగ్ స్మూత్గా ఉండడానికి ఒక మంచి పిల్లో. స్కిన్కి హెయిర్కి బెనిఫిట్. ఇవి స్కిన్కి హెయిర్కి. ఓకే, హ్యాపీ. సో ఇట్లా మీనాక్షి ఏమో తన కళని ప్రదర్శించి ఆర్ట్స్ చాలా బ్రహ్మాండంగా. ఐశ్వర్యనేమో పెన్ను, ఒక మంచి పర్సు, అంటే మా పేర్లతో మా ఇద్దరు ఒక పెన్ను, వీళ్ళు కీ చైను, ఒక మంచి గిఫ్ట్లతో మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి రోజు అయితే ఇలా జరుపుకున్నాము. మీ ముందు ఇంత యాక్టివ్గా ఉన్నానంటే కారణం కేవలం నా శ్రీమతి మహేశ్వరి కారణం. ఎందుకంటే తను ఇచ్చే సపోర్టు,
ప్రతి విషయంలో, ఒక విషయంలోనే కాదు, ఇంటి బాధ్యతలే కాదు, ఇంకా ఏ విషయంలో అయినా నాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఈ మాత్రం అంత యాక్టివ్ ఉంటూ ఈ ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ మరొక వైపు ఛానల్ రన్ చేస్తూ ఇంట్లో బాధ్యతలు కూడా నిర్వహిస్తూ అదే మళ్ళీ ఊర్లో కొత్తిల్లు కడుతున్నాం కాబట్టి అక్కడ కూడా మెయింటైన్ చేస్తూ ఇంత యాక్టివ్గా ఇన్ని పనులు అవుతున్నామంటే కేవలం నా మిస్సెస్ సపోర్ట్తోనే, తను ఇచ్చే ధైర్యం సపోర్ట్ తోటే ఇంత ముందుకు వెళ్తున్నాను. సో ఈ 20 సంవత్సరాలు ఇలా గడిచిపోయాయి. సో ఇక్కడ నుంచి కూడా ఇలాంటి సపోర్టే, ఇట్లాంటి అన్ని రకాలుగా కూడా ఇట్లా సపోర్ట్గా ఇచ్చి ఇలాగే నన్ను ముందుకు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. చిన్న చిన్న గొడవలు వస్తాయి కామన్. ఇన్ని సంవత్సరాల్లో చిన్న చిన్న గొడవలు అయితే వచ్చాయి. అది ఆ గొడవలు వచ్చినప్పుడు ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది. సో ఇట్లాంటి ఇన్నాళ్ళు మనం ఈ 20 సంవత్సరాలు మన ప్రయాణం ఎలా జరిగిందో ఇక ముందు కూడా ఇక ముందు ఇంకా ఆచితూచి ఇంకా జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే ఇలా కులాంతర వివాహం, ప్రేమ వివాహం చేసుకున్నాం. సో మనం అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు, మనం ఫాలో అయ్యేవారు ఉంటారు. సో ఈ రేపు నుంచి ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు చాలా చాలా కీలకం. ఎందుకంటే పిల్లల్ని చైతన్యవంతం చేయాలి, వాళ్ళని విద్యావంతులు చేయాలి, వాళ్ళని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసి వాళ్ళకు ఒక ఉద్యోగం, ఒక లైఫ్ ఇవ్వాలంటే ఈ 20 సంవత్సరాలు కంటే ముఖ్యంగా ఇప్పుడు రాబోయే ఈ 20 సంవత్సరాలు మనకు చాలా చాలా కీలకం. అందులో రాబోయే 5-10 సంవత్సరాలు చాలా కీలకం. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇలా అన్ని విషయాలలో తోడుగా నిలవాలి, ఇలాంటి సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు నన్ను బాగా చూసుకోవాలి, నేను నిన్ను బాగా చూసుకోవాలి. ఆ పెళ్లి రోజు ప్రత్యేకమైన ఈ వీడియో. సో మరొక వీడియోతో మేము ముందు ఉంటాము. మరొకసారి విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్గా నిలవండి. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, కేక్ కటింగ్ అండ్ డిన్నర్ అయిపోయాక ఇలా 1 గంటన్నర సేపు డ్యాన్స్ అయితే చేసాము. ఎందుకంటే మా అమ్మాయిల కోరిక. డాడీ మనకు ఎలాగో టైం ఉంది, ఎర్లీగానే 10 o'clock డిన్నర్ అయిపోయింది, మనం చాలాసేపు ఆడాలి అని చెప్పి మా పెద్దమ్మాయి అండ్ చిన్న అమ్మాయి కోరిక మేరకు ఇలా 11:30 వరకు మాకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసాము. సో ఇది మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్. రాత్రి 11:30 వరకు మా సెలబ్రేషన్స్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ February 8 ఎర్లీ మార్నింగ్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో నా డ్యూటీ. సో మా తోటి కార్మిక కుటుంబంతో ఉదయం 7 గంటలకే ఎయిర్పోర్ట్లో కూడా కేక్ కటింగ్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. అందరి మధ్యలో ఇలా కేక్ కట్ చేస్తూ అందరు విషెస్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వే తోడ పెట్టుకుంటా వీడియో మీదే, నేను వీడియో తీసానా మీదే లేటు Great and good couples. चलो ఒక నిమిషంగా రాలేదు అయిపోయింది. ఓకేనా బిల్లెట్ మ్యారేజ్ మామూలుగా మ్యారేజ్ అయితే అన్నది కూడా పెట్టేసారు. రామనా నువ్వు తినిపియానా ఫోటో రాలే నాకు.
కేక్ ఎవరు తెచ్చిర్రు అందరు పెళ్లి చేస్తుర్రు చిన్న చిన్న ఇదర్ ఇదర్ ప్లీజ్ నువ్వు కూడా చూడు రాము అన్న వదిన ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు మాలాంటి వాళ్ళకు ఆదర్శంగా ఉంటూ మీ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా కూడా మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించగలరని మీరు నిరూపిస్తున్నారు. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బనికెన రాము మహేశ్వరి వల్ల పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ గ్రీటింగ్స్ ఫ్రమ్ డాక్టర్ బైరి నరేష్ అండ్ సుజాతాస్ ఫ్యామిలీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పెళ్లి రోజు శుభ కలెక్షన్లు. హాయ్ అన్న, హాయ్ వదిన, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మహేశ్వరి వదిన బాగున్నారా? 19 సంవత్సరాలు మీరు లవ్ మ్యారేజ్ చేసుకొని ప్రేమ వివాహం, అది కూడా ఆదర్శ వివాహం చేసుకొని ఇన్ని సంవత్సరాలు హ్యాపీగా కలిసి ఉన్నారు, కష్టాలలో సుఖాలలో అన్నింట్లోనూ. అండ్ మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి లేరు, మీ అంతటా మీరే చాలా బాగా బ్రతుకుతున్నారు. అండ్ ఇన్ని సంవత్సరాలు ఇంత బాగా కలిసిమెలిసి ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ. మీరు నిజంగా మాకు ఆదర్శం, మాలాంటి యువతకు మీరు చాలా ఆదర్శం. అండ్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చాలా మల్టీ టాలెంటెడ్ చెప్పాలంటే. అండ్ చాలా పనులు చేస్తూ ఉంటాడు అన్నకు చాలా తెలుసు. అలాగే వదిన కూడా భలే అర్థం చేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని మీరు మంచి బాటలో నడిపిస్తున్నారు. మీరు మాకు ఆదర్శం అవ్వాలి అండ్ మీరు మాకు దారి చూపిస్తూ ఉండాలి. మీరు మాకంటే ముందు జనరేషన్లో ఉన్నారు కాబట్టి. అండ్ వీఆర్ హ్యాపీ టు బి పార్ట్ ఇన్ ద MNS ఫ్యామిలీ మీతో పాటు. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్. అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇలానే మీరు కంటిన్యూ అవ్వాలి చివరి దాకా. ఇంతే బాగా ఉండాలి, మాకు ఆదర్శంగా ఉండాలి. బాయ్.